అన్నా, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు కదన్నా, నువ్వు తాగో కదన్నా. మరి నన్ను ఏం చేయమంటావురా? అన్నా అన్నా తనని చంపడం మనకి సరదానో సైకోతనమో కాదురా, అవసరం. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. దాంతో నేను మీ అందరినీ చూసుకోవాలి, బామ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. మనం ఏదైనా వ్యాపారం పెట్టాలి. ఈ దందాలు ఇవన్నీ ఆపేయాలరా, ఆపేయాలి. మీ పిల్లలందరినీ చదివించాలి. వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఇంకో సూర్యలా కాకూడదంటే ఇది జరగాలరా, జరగాలి. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానురా. రేపే ఆ పిల్లని చంపేయాలి. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఎంత చేసినా నిన్ను వాళ్ళు చంపాలనే చూస్తున్నారని అనుకుంటున్నావా అమ్మా? లేదు బామ్మ, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. చావంటే నాకెప్పుడూ భయం లేదు బామ్మ. కాకపోతే నేనెందుకు పనికిరాకుండా చనిపోతున్నానా, నా చావుకి అర్థం లేదా అని బాధపడ్డాను. నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, మనం ఎలా బ్రతికామన్నది మన చావులో తెలుస్తుంది అని. ఇప్పుడు నా చావుతో కొంతమందికైనా కొత్త జీవితం రాబోతోంది. ఎంతోమంది పిల్లలకి చదువుకునే అవకాశం దొరుకుతుంది. మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలు, ఈ తృప్తి చాలు. ఇంక నాకే దిగులు లేదు. నేను హాయిగా తిని పడుకుంటాను. బామ్మ, ఆకలేస్తుంది. ఏం తింటావు తల్లి? పులిహోర, గారెలు, పూర్ణాలు తీసుకొస్తావా? అవంటే నాకు చాలా ఇష్టం. ఉండమ్మా, తీసుకొస్తాను.
చంపడానికని తెచ్చాము. అది తెలుసు కూడా బామ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే మందులేసింది. అమ్మ చనిపోయిన రోజే పిల్లల కడుపు నింపింది. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. ఊరిలో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. ఇది మీకు ఒక డీల్ మాత్రమే, నాకు నా జీవితం. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానురా. రేపే ఆ పిల్లని చంపేయాలి. నాకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడికి బాగా అయింది అనుకోకుండా నాకు దగ్గరుండి సేవ చేసిందన్నా. అలీ, వసుంధర్ని పిలువు. నా వల్ల కాదన్నా. తను నా ప్రాణాలు కాపాడింది. తనను చంపడానికి రమ్మని నేనెలా పిలవను?